హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యునైన్ ఛానల్ సంయుక్తంగా అనేక వీడియోలు మనం చేస్తూ ఉన్నాం. తెలుగు విద్యార్థుల పర్స్పెక్టివ్లో వాళ్ళకు ఉపయుక్తమైనటువంటి వీడియోస్ని మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది ఆంధ్ర పేరెంట్స్, సార్ మీరు అన్ని తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ గురించే చెప్తున్నారు, మా ఆంధ్ర పిల్లల పరిస్థితి ఏంటి, మా గురించి కూడా మీరు టాప్ 10 కాలేజెస్ గురించి ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటున్నాను. ఆంధ్ర పరిస్థితి యాక్చువల్‌గా మాది నెల్లూరు అండి నేటివ్. ఐ బిలాంగ్స్ టు నెల్లూరు. ఇంజినీరింగ్ విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమాత్రం బాలేదు. చాలా బాధతో చెప్తున్నా ఈ మాట నేను. అందువల్ల నేను ఇతమిద్దంగా క్లారిటీగా చెప్పలేక ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. అయితే ఆలోచన చేసిన మీదట ఆంధ్ర పిల్లల మనోగతం ఏంటి అనేది మనం గమనిస్తే చెల్లాచెదురుగా ఉంది వీళ్ళ పరిస్థితి. తెలంగాణ పిల్లల్లో కొంత స్టేబుల్‌నెస్ ఉంది. తల్లిదండ్రుల్లో కూడా స్టేబుల్‌నెస్ ఉంది. కానీ ఆంధ్ర పేరెంట్స్ చెట్టుకొకరు, పిల్లల్ని పట్టుకొకరు అయిపోయినట్టుగా అయిపోయింది మన పరిస్థితి. సో, ఈ పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి అవకాశాల్లో ది బెస్ట్ ఏం చేయొచ్చనేది ఒకసారి ఆలోచన చేసినప్పుడు, భారతదేశంలో ఆంధ్ర పిల్లలు అప్లై చేసినన్ని సెట్స్ ఇంకెవ్వరు చేయరు. చేసే అవసరం వాళ్ళకి లేదు. అప్రాక్సిమేట్‌గా ఇప్పుడు మనం తమిళనాడులో ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి అప్లై చేస్తాం. వీఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి అప్లై చేస్తాం. సత్యభామకి అప్లై చేస్తాం. శాస్త్రాకి అప్లై చేస్తాం. శివనాడార్‌కి అప్లై చేస్తాం. ఇకపోతే వేల్‌టెక్, వేల్స్, ఎంజీఆర్, హిందుస్థాన్ యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ, భారతీయర్ యూనివర్సిటీ, కోకొల్లలు యూనివర్సిటీస్ దండిగా ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కొక్క అప్లికేషను. అదయిపోయింది అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి కోమెడ్‌కే చేస్తాం. కోమెడ్‌కాలో మళ్ళీ దానికి సంబంధించినటువంటి అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి సెపరేట్‌గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ ఎంసెట్ తెలంగాణకొచ్చి రాస్తాం. ఇక్కడేమో ఓన్లీ 15% కోటా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఉంటదో లేదో డౌటు. ఇక ఈ 3 రాష్ట్రాలు అయిపోయినాయి. కర్ణాటక అయిపోయింది, తమిళనాడు అయిపోయింది, తెలంగాణ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయేసి పంజాబ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, వీళ్ళిద్దరు కాసుకొని ఉంటారు. సో, వీళ్ళదొక పందేరం. అప్పటికి 4 రాష్ట్రం అయిపోయింది. ఇకపోతే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మనోళ్ళు అప్లై చేయని కాలేజ్ అంటూ ఉండదు. అక్కడ తాపర్ యూనివర్సిటీ ఉంటది. తర్వాత బెన్నెట్ యూనివర్సిటీ ఉంటది. శివనాడారి యూనివర్సిటీ ఉంటది. మానవ రచన యూనివర్సిటీ ఉంటది. జీడీ గోయంకా యూనివర్సిటీ ఉంటది. ఇంకా మధ్యప్రదేశ్ కూడా పోయేసి ఐటీఎం యూనివర్సిటీ ఉంటది. ఇట్లా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం భారతదేశాన్ని చుట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనకి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏంటి? 1, 2, 3 ఆప్షన్స్ ఈ స్టేట్స్‌లో మనం తీసుకున్నప్పుడు తెలంగాణ చేరితే లాభ నష్టాలేంటి? తమిళనాడులో చేరితే లాభ నష్టాలేంటి? కర్ణాటక పోతే లాభ నష్టాలేంటి? ఎన్‌సీఆర్ రీజన్ ఢిల్లీకెళ్తే లాభ నష్టాలేంటి? ఎల్‌పీయూ, పారుల్ యూనివర్సిటీ పంజాబ్‌కి పోతే ఏంది పరిస్థితి? మధ్యప్రదేశ్‌కి పోతే ఏంది పరిస్థితి అనేది మనం ఈరోజు డిస్కషన్. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవరు చేయని డిస్కషన్. ఒక నెల్లూరు వాసిగా నాకిది చాలా అవసరం అనిపించింది. పేరెంట్స్ యొక్క కన్‌ఫ్యూజన్, సరే ఎందుకు భారతదేశంలో ఎక్కడ లేని, నేను చెప్తున్నాను కదా, ఈవెన్ బీహార్ వాళ్ళకు ఉండేది ఈ పరిస్థితి ఇంతకుముందు. బీహార్ వాళ్ళు అన్నామలై యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే భారతదేశంలో అన్ని యూనివర్సిటీస్‌కి అప్లై చేసేవాళ్ళు వాళ్ళు. అన్ని దేశాల్లో బీహార్ పిల్లలు ఉండేవాళ్ళు. కానీ బీహార్ పిల్లలు కొంతవరకు స్టేబుల్ అయిపోయి వాళ్ళు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యారు. కొంచెం చెన్నై, కొంచెం బెంగుళూరు, మెజారిటీ ఎన్‌సీఆర్ రీజన్‌కి స్టిక్ ఆన్ అయిపోయారు. కానీ మన దగ్గర పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి నా అబ్జర్వేషన్‌లో ఒక ఎడ్యుకేషనిస్ట్‌గా నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టరు, మన కాలేజెస్‌లో ఫీజులు తగ్గిపోయినాయండి. 35,000, 45,000, 50,000 హైయెస్ట్ ఫీస్ వచ్చినాయి. 50,000 ఫీజులతో ఇంజినీరింగ్ విద్య ఎట్లా సాధ్యం అవుతుంది?
జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఐబీ సిలబస్ పెడతానంటున్నాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాడు. ఇవన్నీ అద్భుతాలే. లేకపోతే మనబడి అవి పెట్టాడు. దానివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. అమ్మ ఒడి ఇస్తున్నాడు. ఇవన్నీ మంచియే. కానీ ఈరోజు ఇవన్నీ చదివిన తర్వాత మనం వచ్చి టెక్నికల్ గ్రాడ్యుయేషన్‌లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర జీడీపీకి మనం వాల్యూ యాడ్ చేయాలంటే మనం ఉద్యోగాలు పొందాలి. ఉద్యోగాలు పొందాలంటే ఫినిషింగ్ టచ్ అనేది చాలా బాగుండాలి. ఈరోజు కనీసం 45,000 ఉన్నటువంటి కాలేజీలు ఫ్యాకల్టీకి శాలరీ ఇచ్చి ఇంజినీరింగ్ విద్యార్థిని తయారు చేయటం అన్నది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. సో, ఆ ఫ్యాకల్టీ చదువు చెప్పలేరు. అక్కడ ల్యాబ్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇబ్బందులుంటాయి. మరోవైపు దేశం చాలా విశాలమైనది. మనం అందరం భారతీయులం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 500 ఎకరాల్లో ఉన్నటువంటి ధనలక్ష్మి యూనివర్సిటీ కేవలం లక్ష రూపాయల ఫీజుతో అది విజయనందిస్తుంది. 1,50,000 పెట్టుకున్నట్లయితే మీకు మంచి యూనివర్సిటీస్ అంటే 100, 200, 300 ఎకరాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మీకు కోకల్గా భారతదేశ వ్యాప్తంగా విస్తరించున్నాయి. 1.5 to 2 lakhs పెట్టుకుంటే నీకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇంకొంచెం ఎలివేషన్గా పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఆంధ్రాలో చదవడానికి ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీంట్లో కొసమెరిపోయిందంటే రీసెంట్గా ఒక 3 యూనివర్సిటీస్ కూడా అప్రూవల్ వచ్చే పరిస్థితి ఉంది. ఇంకొక 3 యూనివర్సిటీస్ ఆంధ్రాలో కొత్తగా రాబోతున్నాయి. వాళ్ళకన్నా కనీసం ఫీజులు పెంచుకునే దానికి ప్రివిలేజ్ ఇస్తే 1,50,000 అట్లా పెట్టుకునే దానికి అవకాశం కనిస్తే వాళ్ళన్నా కంపీట్ అయ్యేసి నెక్స్ట్ 2-3 yearsలో డెవలప్ అయితే మనము లోకల్ యూనివర్సిటీలో చదువుకునే దానికి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు మనం మెరుగైనటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు ఇంటి భోజనం మిస్ అవుతున్నాం. అమ్మ చేతి భోజనం ఎలాగూ లేదు. ఆంధ్రా నుంచి మనం బయట అడుగు పెట్టామంటే ఏ రాయైనా ఒకటే పళ్ళు రాలగొట్టుకునేదానికి. తెలంగాణకి ఎవరు రారు. లాస్ట్ ఇయర్ అయితే 55,000 మంది పిల్లలు ఎంసెట్ రాస్తే 2,500 మంది పిల్లలు తెలంగాణలో జాయిన్ అయ్యారు. నెగ్లిజిబుల్. వాళ్ళు కూడా మ్యాక్సిమంగా కౌన్సిలింగ్ సీట్లు వచ్చినాయి. ఒక 5,000 మందికి దాకా. ఇంకో 1,500 మంది మేనేజ్మెంట్ సీట్లో వచ్చారు. సో ఒక 2,500 ఇటు వచ్చారు లాస్ట్ ఇయర్. అటు చెన్నైకి బాగా వెళ్ళారు. ఢిల్లీ ఎన్సీఆర్ కూడా బాగానే వెళ్తున్నారు. కొన్ని జిల్లా వాసులు అనంతపురం, కర్నూలు, కడప ఈ 3 జిల్లాల వాళ్ళేమో బెంగళూరు వైపుకి వెళ్తున్నారు. చెన్నై, చిత్తూరు, నెల్లూరు జిల్లా వాసులు, కొంత ఒంగోలు వాసులు, వీళ్ళు ముగ్గురు కొంత విజయవాడ వాళ్ళు కూడా చెన్నై వైపుకి ఇంక్లైన్గా ఉన్నారు. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు మాత్రం మొత్తం పోయి ఢిల్లీ ఎన్సీఆర్లో చేరారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పరిణామం. ఎక్కడ రీజనబుల్ ఫీజెస్ ఉన్నాయి, రీజనబుల్లీ పెద్ద క్యాంపసెస్ ఉన్నాయి, రీజనబుల్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ ఫ్యాకల్టీ అండ్ గుడ్ ప్లేస్మెంట్స్, మనం పెట్టినటువంటి ఆర్ఓఐ అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువ ఉంది. తమిళనాడులో ఏమైందంటే అండి, ఇప్పుడు ఎస్ఆర్ఎం ఉంది, 4,20,000, 4,30,000 పడుతుంది. 4,16 హాస్టల్ ఫీజు 1.5, 5.5 అంటే 22 నుంచి 24 లక్షలు వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది? ఒక 8 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 8 కూడా లేదు, 6 to 8 మధ్యలో తచ్చట్లాడుతుంది. ఇది రష్యన్ పీరియడ్ కాబట్టి అంత మనం చెప్పలేము. జనరల్గా అక్కడ కూడా ఒక 40% వరకు ప్లేస్మెంట్స్ అయినాయి. రిమైనింగ్ ఇంకా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఏమి అన్సర్టనిటీ ఉంది మార్కెట్ మొత్తం మీద, అది వేరే విషయం. 22 లక్షలు కట్టి ఎస్ఆర్ఎంలో చేరిన ఒక 8 lakhs అప్రాక్సిమేట్గా మీకు మానవ రచనలో చేరిన సేమ్ అవుట్పుట్. అంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ అవుట్పుట్. ఎస్ఆర్ఎం అంత లావిష్గా కావాలి, మీకు ఎస్ఆర్ఎం కన్నా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే యూ కెన్ గో టు జీడీ గోయాంక. అది ఒక 9 లక్షల రూపాయల ఫీజు అవుతుంది. హాస్టల్ ఫీజు ఒక 12 లక్షలు, అంటే ఒక 7 lakhs అనుకుందాం. 7 ఒక 9, 16 లక్షలు అవుతుంది. సో ఇక్కడికన్నా ఒక 6 లక్షలు తక్కువ. జీడీ గోయంక ఇది వెరీ రెప్యూటెడ్ గ్రూప్, మొత్తం ఏసీ క్లాస్ రూమ్స్, భోజనం అయితే ప్రతిరోజు 5 star ఫుడ్డే.
కంపారిటివ్ అనాలిసిస్ నేను చెప్పేది. కాబట్టి మనకి ఆ ఆప్షన్ అక్కడ మెరుగ్గా ఉంది. లేదు సార్ మాకు మంచి బ్రాండెడ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, ఎస్ఆర్ఎం ఈజ్ ఎ బ్రాండ్, లేకపోతే విట్ ఈజ్ ఎ బ్రాండ్, సత్యభామ ఈజ్ ఎ బ్రాండ్. సో ఎవరైతే బ్రాండ్ లేనకపోతుంటారో, సో వీళ్ళందరికన్నా బెటర్ బ్రాండ్ ఉన్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నుంచి బెనెట్ యూనివర్సిటీ ఉంది. బెనెట్ యూనివర్సిటీలో ఎంత ఉంది అప్రాక్సిమేట్గా ఫీజు? 4 లక్షల రూపాయలు సంవత్సరానికి ఉంది. అంటే 4 4 16. హాస్టల్ ఒక 1,00,000 ఉంది. ఇది ఒక 6, అంటే అప్రాక్సిమేట్గా 22 లక్షలు. ఎస్ఆర్ఎం విట్తో ఈక్వల్ ఇది. కానీ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ కల్చర్ ఉంది, తక్కువ ఇంటేక్, కేవలం ఒక 800 ఉంటాయి బీటెక్ సీట్స్. ఒక 70 ఏకర్ బ్యూటిఫుల్ క్యాంపస్, సౌత్ ఇండియన్ మీల్స్ అవైలబిలిటీ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియాకి మంచి రెప్యుటేషన్ ఉంది. ఆగమాగం అంటే ఎక్కువ మంది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు విట్ కూడా మంచి ఇన్స్టిట్యూషన్, ఎస్ఆర్ఎం కూడా మంచి ఇన్స్టిట్యూషన్. కాకపోతే వీటి ఇంటేక్ ఎంత ఉన్నాయి? 8,000 7,000 అట్లున్నాయి. మీకు మంచి పర్సంటేజ్లు కానీ ఉంటే స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. ఇక్కడ కూడా నార్త్లో కూడా మంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో మీరు అటువైపు కూడా వెళ్ళి చదువుకోవచ్చు. బెంగళూరు అనేది ఎప్పటి నుంచో హబ్ అండి. నేనైతే ఆంధ్ర పిల్లలకి ఎన్సీఆర్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి ఇది. ఇంకపోతే బెంగళూరులో చెన్నై అంత బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే లేవు, అన్ని మిడ్ లెవెల్ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ ఉంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ వాళ్ళకి బెంగళూరు అడ్డ ఎప్పటి నుంచో, అందువల్ల వాళ్ళందరూ వచ్చి అక్కడ చేరుతారు. అనంతపురం, కర్నూలు ఆ ప్రాంతాల వాళ్ళు బెంగళూరు ఆప్ట్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే మన కల్చరల్ సిమిలారిటీ ఉంటుంది, ఫుడ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అంతా మన ఇడ్లీ దోశ వడ సాంబారే ఆడ కూడా. కొన్ని అంటే బడ్జెట్ యూనివర్సిటీస్ అంటే ఎనుపోయ యూనివర్సిటీ అని, అదేవిధంగా మీరు కామెడీకే రాయండి, దీనికి వచ్చేటువంటి ర్యాంక్ని బట్టి మా సజెషన్ తీసుకొని టాప్ 10 కాలేజెస్ చూసుకోండి. అన్ని కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్స్ బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్ బాగానే పనిచేస్తున్నాయి. కాకపోతే ఫీజు అన్నిటికన్నా ఇది బాగున్నాయి. అంటే పెద్ద డొనేషన్స్ ఏముండవండి, ఇయర్లీ స్ప్లిట్టింగ్ ఇస్తారు ఎక్కడైనా. హ్యాపీగా మీరు సంవత్సరానికి ఒక 3 lakhs అట్లా కానీ పెట్టుకున్నట్లయితే మీకు రీజనబుల్లీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఒక 12 లక్షల్లో వచ్చేస్తుంది బెంగళూరులో కూడా. తమిళనాడులో తక్కువ బడ్జెట్కి వెళ్ళదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎందుకంటే తమిళనాడులో ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ. మోరోవర్ విశాలంగా గట్టిపెట్టున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో. మనము ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓనమాలు ఎత్తున్నాం అనమాట. అంటే యూనివర్సిటీలో పర్మిషన్ తెచ్చుకోవటం, ఎస్టాబ్లిష్ చేసుకోవటం, దానికి గోల్డ్ రంగులు వేసుకోవటం. వాళ్ళు ఎప్పుడో మా జేజీ9 కాలం నుంచి వాళ్ళు యూనివర్సిటీస్ పెట్టుకొని ఉన్నారు. అంటే 2000 years నుంచి కూడా వాళ్ళు గత విఐటి పర్మిషన్ వచ్చింది ఎప్పుడో 2000, అంటే 24 ఏళ్ల క్రితమే యూనివర్సిటీస్కి భవిష్యత్తు ఉంటుందని గుర్తించి విఐటి పెట్టిండ్రు. మన వాళ్ళు ఇప్పుడు ఓనమాలు ఎత్తున్నారు అనమాట. అంత చీకేసిన తాటిపంటి మీద ఇప్పుడు ఓనమాలు రిద్ది ఏం చేస్తారు చెప్పు. ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయినారు మస్తు. ఇప్పుడు ధనలక్ష్మి యూనివర్సిటీ 550 ఎకరాలు, ₹1,00,000 ఎంత ఫీజు ఉంటుంది అంతే. అది 1,00,000-1,50,000 బడ్జెట్లో తమిళనాడులో బొచ్చిబోళ్ళు యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ బడ్జెట్లో వెళ్ళదలుచుకున్న వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోవడం మంచిది. సో ఇప్పుడు మనం 3 రాష్ట్రాలు చూసాం. సార్ ఏం సార్ అందరూ చెప్తున్నారు మీరు పంజాబ్ చెప్పట్లేదంటే నాకు ఇష్టం లేదండి. అది ఆడ మన సీఎం రేవంత్ రెడ్డి గారే అంటుంటారు కదా, డ్రగ్ కల్చర్ ఉందండి ఆడ పోవద్దని చెప్పేసి. యూనివర్సిటీస్ బాగుంటాయి అసలు, పారులు కానీ ఎల్పియూ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి పోకడ, విపరీతమైనటువంటి నెగిటివ్ కల్చర్ ఉన్నట్టుగా మనకి ఎప్పుడు స్టూడెంట్స్ కామెంట్స్ చూడండి భయంకరంగా పెడుతున్నారు. మోరోవరు మంది బాగా పెరిగిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ చేత మార్కెటింగ్ చేయించడం ద్వారా విపరీతమైనటువంటి క్రౌడ్ పెరిగిపోతుంది. నాకు తెలిసి ఈ 2 యూనివర్సిటీస్ని కూడా పక్కన పెట్టేయడం మేలు. ఎల్పియు, పారుల్. మనకి ఎస్ఆర్ఎం బాగుంది, విట్టు బాగుంది, సత్యభామ బాగుంది, జేపీఆర్ బాగుంది, భారత్ చాలా బాగుంది. భారత్ యూనివర్సిటీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, దే ఆర్ పెర్ఫార్మింగ్ సో వెల్. లాస్ట్ 5 yearsలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా పెరిగింది. శాస్త్ర యూనివర్సిటీ ఉంది, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ చూసి ఇచ్చే ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి కాలేజీ మంచి యూనివర్సిటీ. శాస్త్ర యూనివర్సిటీ చాలా బాగుంటుంది. పాపం వాళ్ళు ఆ రూల్ పెట్టుకున్నారనమాట, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ వచ్చినటువంటి పిల్లలకి మనం సీట్లు ఇద్దామని. మీరు 98% పైన ఉంది, శాస్త్ర ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
దేనికన్నా బెస్ట్ ఆప్షన్ అంటే మీకు 2 తెలుగు రాష్ట్రాలలో టాప్ 10 కాలేజెస్ కన్నా కూడా శాస్త్రాన్ని బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు సిబిఐటి లాంటి విద్యా సంస్థ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ప్రెజర్స్ ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కొద్దిగా వస్తుంది. 1,20,000, 1,20,000తో ఆ యూనివర్సిటీని అంత పెద్ద మంది ప్రొఫెసర్లను పెట్టి రన్ చేయాలంటే చిన్న పని కాదు. కాబట్టి వాళ్ళకి వైబిలిటీ ఉంది, పెద్ద యూనివర్సిటీ ఉంది, వాళ్ళు ఆన్లైన్ డిగ్రీస్ కూడా చాలా ఇస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాబట్టి శాస్త్రాన్ని మనం ఆప్షన్గా పెట్టుకోవచ్చు. సార్ మరి మేము అందరం తెలంగాణకు రావద్దా? లాస్ట్ ఇయర్ కూడా రాలేదు, ఈ సంవత్సరం కూడా రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే తలతిక్క ద్వారా ఎక్కువ అయిపోయింది అనమాట. దేశంలో ఎక్కడ డొనేషన్లు లేని టైంలో ఓన్లీ తెలంగాణలో డొనేషన్లు నడుస్తాయి. ఎక్కడన్నా భారతదేశంలోనే నేను అన్ని రాష్ట్రాలకు అడ్మిషన్లు చేస్తుంటా, అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటా, కానీ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షలు డొనేషన్ ఒకసారి కట్టి తర్వాత ఫీజు కట్టమంటాడు గోకరాజు. ఆయన ఒక వ్యక్తిని కదా, అందరూ అదే పరిస్థితి. గంప కొత్తగా ఒకసారి 15 లక్షలు ఎందుకు పెడతామండి ఇంజనీరింగ్కి? అది పోయా జమానా కాలంలో, అప్పుడెప్పుడో ఉండింది పోయింది. మా తాత మూతులకు మీసాలు అదేది పూసినారు అన్నట్టుగా ఇంకా మాకు డొనేషన్లు కావాలని అంటారు. డొనేషన్లు కట్టి ఇక్కడ చదవాల్సినంత ఏమీ ఎక్స్ట్రాడినరీ లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ మన కళ్ళ ముందు కనిపించే లెక్కలే కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమంది ప్రొఫెసర్ టీచర్ స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో ఉంది, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా వాడు హోలిస్టిక్గా ఎంత డెవలప్మెంట్ అవుతున్నాడు, ఫైనల్గా అయిపోయిన తర్వాత మనకు ప్యాకేజ్ ఎంత వస్తుంది, ఈ 4 ముక్కలే కదా మనం చూస్తాము. ఇప్పుడు నేను గోకరాజు వర్సెస్ బెన్నెట్ యూనివర్సిటీ చెప్తాను చూడండి. గోకరాజులో ఎంత పడుతుంది? 15 లక్షల రూపాయలు డొనేషను ప్లస్ 6 లక్షల ఫీజు. 15 ఒక 6 ఎంత? 21. హాస్టల్ ఫీజు మళ్ళీ 1 లక్ష వేసుకుందాం. ఓకే, ఇప్పుడు 15 ఒక 6 21, 21 ఒక 4 25. ఓకే అండి, ఇదే 25 లక్షలకి నీకు ఎస్ఆర్ఎం వచ్చేస్తుంది కదా. ఎస్ఆర్ఎంలో 420, 4 16. ఇక్కడ 15 లక్షల పేరెంట్ ఎక్కడ నష్టపోతాడు నేను చెప్తాను చూడండి. 15 లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే 4 సంవత్సరాలు డబుల్ అవుతుంది. అంటే 30 ఒక 10 40 లక్షలు పెడుతున్నారు మీరు, మీకు తెలియకుండానే. 40 లక్షలు మీరు కానీ పెట్టగలిగితే భారతదేశంలో ఎంత మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అశోక యూనివర్సిటీ, ఫ్లేమ్ యూనివర్సిటీ, ప్లక్ష యూనివర్సిటీ, అంటే మీకు ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీస్ ఉన్నాయండి. అంటే మహేంద్ర కూడా సీట్ ఇచ్చేస్తాడు నీకు ఆ బడ్జెట్లో. మహేంద్ర కన్నా గోకరాజు బెటరా? వీళ్ళు ఎవరైతే మొత్తం గంప కొత్త అమౌంట్ వసూలు చేస్తున్నారో, మీరు కడుతున్నారంటే 4 ఏళ్ళకి అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు అది క్యాలిక్యులేట్ చేసుకుని కట్టండి. వడ్డీ కట్టే డబ్బులు 13 లక్షలు ఒక ఆయన సింగిల్ పేమెంట్ అంటాడు. 13 లక్షలు సింగిల్ పేమెంట్ అంటే 26 లక్షలు అవుతుంది. 26 లక్షలకి ఎస్ఆర్ఎంలో వస్తుంది. ఎస్ఆర్ఎం యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 8 లక్షలు. ఈ సోకాళ్ళు 12-13 లక్షలు తీసుకున్న యావరేజ్ ప్యాకేజ్ 4 లక్షలు. 4 లక్షలు యావరేజ్ ప్యాకేజ్ తెచ్చుకునే దానికి మనం 13 లక్షలు కట్టాలా? అందుకని మీరు ఈ తెలంగాణని వదిలేసేయండి. ఇక దీంతో పని లేదు మనకి. మీరు ఢిల్లీ ఎన్సీఆర్కి పోండి హ్యాపీ. ఇప్పుడు ఉదాహరణకి జీడీ గోయంగా తీసుకున్నారనుకోండి, ఢిల్లీ ఎన్సీఆర్లో వాళ్ళకు ఉన్నది 450 మనకి 800 ఇంటేక్ ఉంది. 800 ఇంటేక్లో 3 భాగాలు చేశారు. ఒక భాగం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఒక భాగం నార్త్ ఇండియా స్టూడెంట్స్కి, ఒక భాగం సౌత్ ఇండియా స్టూడెంట్స్కి. ఇంజనీరింగ్తో పాటు మనకు కల్చర్ వస్తుంది, హిందీ భాష వస్తుంది, మనం బయటకు పోయినా అలవాటు పడేటువంటి ఫుడ్ కొంచెం అలవాటు పడతాం. మోర్ ఓవర్ జీడీ గోయంకాల ఫుడ్ అబ్సల్యూట్లీ సో గుడ్. 3 పూట్ల నాన్ వెజ్ పెడతారు. సరే 3 పూట్ల నాన్ వెజ్ తింటే మా వాళ్ళకి సెట్ అవ్వదని, ప్రోటీన్ ఎంత అవసరమైతే అంత తినొచ్చు. రోజు ఒక 150 గ్రాములు పెట్టుకొని తింటే శరీరం పుష్టిగా ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు. ఏసీ క్లాస్ రూమ్స్, 100% నీట్ క్యాంపస్. వాళ్ళ దగ్గర 100 స్కూల్స్ ఉంటే 100 స్కూల్స్ ఢిల్లీలో ఫేమస్ అనమాట. మనకి తమిళనాడులో విట్టెట్నో ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో జీడీ గోయంకా స్కూల్స్ అంత ఫేమస్ అన్నట్టు. ఎంత కట్టుకోవాలండి? ఫస్ట్ సెమిస్టర్కి 2 లక్షలు, సెకండ్ సెమిస్టర్కి 1 లక్ష, అట్లా సెమిస్టర్కి 1 లక్ష రూపాయలు కట్టాలి. ఇప్పుడు సార్ జీడీ గోయంకాతో ఎగ్జాంపుల్ మనం ఎంత ఖర్చు అవుతుందంటే, ఇప్పుడు మనకు పనికిమాల కాలేజ్ టీకేఆర్ కాలేజ్ ఉంది. 5 లక్షలు ప్లస్ 4 లక్షలు 9 లక్షలు పడుతుంది. 5 లక్షలకి వడ్డీ కలుపుకుంటే 10 ఒక 4 14, హాస్టల్కి ఒక 4 18 లక్షలు పడుతుంది. అంటే టీకేఆర్ కాలేజీలో కూడా 5 లక్షలు డొనేషన్ కట్టి చదువుతున్నారంటే
మీకు అమాయకత్వం కదా అది. 5,00,000కి డబుల్ అవుతుంది 4 ఇయర్స్‌లో అది 10. వాడి ఫీజు వచ్చేసి 4,00,000, 14. హాస్టల్ ఫీజు ఒక 4,00,000, 18,00,000 పెడుతున్నారు. అక్కడ 9 ఒక 8, 16,00,000. ఏసీ క్యాంపస్, 100% క్లీన్లీనెస్. ఏమండి, 100% క్లీన్లీనెస్. 200 మంది సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాస్తుంటారు. ఒక 5 స్టార్ హోటల్ ఉన్నట్టుంటుంది. రూములంటే అటకలు కట్టించి రూములు కట్టేది కదా భయ్. ఇక్కడ మా తెలంగాణలో ఎట్లుంటాయంటే బంకర్ బెడ్స్ వేస్తారన్నట్టు, ఒకడి మీద ఒకడు పడుకునేది. స్టడీ రూమ్స్ ఉండవు, ల్యాప్టాప్ పెట్టుకునే దానికి సరైన ఫెసిలిటీ ఉండదు, బాత్రూమ్ చూస్తే గబ్బు కొడుతుంటాయి. మీరు చూడండి, టీకేఆర్ కాలేజ్ బాత్రూమ్ చూస్తే గబ్బు కొడుతుంటాయి అనమాట. ఎప్పుడు మా జయజనాయన కాలంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండేది అంత ఘోరమైనటువంటి టాయిలెట్స్ అట్లుంటాయి వాడి. సో మీకు నార్త్ ఇండియా బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే మీరు ఒక 15 lakhs అట్లా పెట్టుకోగలిగినప్పుడు, సార్ మా పిల్లలు అందరం పోయి లాంగ్వేజ్ అడ్జస్ట్ అందరూ ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు అక్కడ లోకల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా సౌత్ ఇండియన్స్ ఆకర్షించడం కోసం వాళ్ళకున్న ఫీజుల కన్నా తగ్గించిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్ హబ్ భారతదేశంలో అంటే మన సౌత్ ఇండియానే జనరల్గా చూస్తే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కాంపిటీషన్ వచ్చేసింది. ఇది ఏమైపోయిందంటే ప్రామినెంట్ గ్రూప్స్ అన్ని కూడా పెద్ద పెద్దవి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని వాళ్ళు ఒకటి పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజ్. సో అది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. థాపర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పెట్టారు. 7 ఆర్డర్ అంటే హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు. ఇట్లాంటివన్నీ వదిలిపెట్టేసేసి 13 లక్షలు ఒకసారి కట్టమనే వాడి దగ్గరికి పోయి మీరు ఎగబడి ఎందుకు కడుతున్నారని నాకు అర్థం కాని విషయం. ఇకపోతే సార్ మాకు కొన్ని దిక్కులు అయితే డ్రగ్ కల్చర్ ఉంది. డ్రగ్ కల్చర్ కొన్నిట్లో ఉంది, మనం అది పర్సనల్గా ఇప్పుడు మనం మీడియా ముఖంగా చెప్తే బాగుండదు కాబట్టి చెప్పలేను, కానీ మనం అవాయిడ్ చేసేయచ్చు. అన్నిట్లో ఉండదు కదా, మనం అవాయిడ్ చేసుకొని రిమైనింగ్ మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయొచ్చు. కాబట్టి ఫైనల్గా వీడియో యొక్క సారాంశం ఏంటంటే, తెలుగు విద్యార్థులకి టాప్ 1 డెస్టినేషన్ ఢిల్లీ ఎన్సీఆర్, సెకండ్ హార్డ్ డెస్టినేషన్ చెన్నై, థర్డ్ హార్డ్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ 3. ఎందుకంటే పారుల్ ఎల్పియు నేను రికమెండ్ చేయను. తెలంగాణ అయితే ఆల్రెడీ మీ బంధువులు ఎవరన్నా ఉండి ఇంటి దగ్గర నుంచి పంపించుకొని చదువుకుంటామండి, మాకు దగ్గరే ఉంటుంది కాలేజ్ అనుకుంటే ఒకటి చేర్చవచ్చు. రెండోది, అమౌంట్ మాకు గట్టిగా ఉంది, మాకు డబ్బులతో ఇబ్బంది లేదు, మాకు తెలుగు రాష్ట్రాల్లోనే మాకు ఇడ్లీ దోశ వడ బోండా ఉండే కాలేజీలే కావాలనుకుంటే మాత్రం మీరు తెలంగాణకు రండి. నాకు తెలిసి ఈ సంవత్సరంతో మనకి 2024 వరకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండవని అనుకుంటున్నాను, బట్ నాట్ ఎట్ డిసైడెడ్, ఇంకా క్లియర్ కాలేదు. నెక్స్ట్ వీడియోలో దీని అప్డేట్ ఏమన్నా ఉంటే చెప్తాను. సో ఈరోజు ఆంధ్రాకి సంబంధించి అనేక వీడియోస్ నేను ఫీజుల వివరాలు ఒక్కొక్క యూనివర్సిటీస్ వరకు కూడా చెప్తాను. మీరు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలని తెలియజేయండి. మీరు బెల్ బటన్ గా నొక్కినట్లయితే ఈ వీడియో మిగిలిన వాళ్ళందరికీ షేర్ అవుతుంది. సో మీరు ఈ నార్త్ ఇండియాలో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ మీరు అడ్మిషన్ తీసుకోదలుచుకున్నట్లయితే మీరు నా నెంబర్కి కానీ ఫోన్ చేసినట్లయితే 9133311450 మీకు కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ బడ్జెట్ని బట్టి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కేటగిరీ వారీగా మనకి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 40 లక్షలు, 50 లక్షల వరకు కూడా ఉంది బడ్జెట్. ఎట్లాగూ మనకు ఆంధ్రాలో ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు అంటే పూర్తిగా ఆర్థిక ఇబ్బంది ఉండి జగనన్న ఇచ్చేటువంటి అమ్మఒడి చదువుకుంటూ ఆ 45,000 కాలేజీలో చదువుకుంటే ఏం జరుగుతుంది? జగనన్న అమ్మఒడి ఇస్తున్నాడు సరే, 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఆ 45,000, 50,000 కాలేజీలో చేరబోయే ముందు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, గత 3 సంవత్సరాల నుంచి ఒకసారి ట్రాక్ రికార్డ్ తీసుకోండి. ఎంతమంది ప్లేస్ అయ్యారో ఆ కాలేజీల్లో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? మీ ఊర్లో చదువుతుంటారు కదా, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకో, సపోజ్ ఎక్స్ అనేటువంటి ఒక కాలేజ్ ఉంది మా నెల్లూరులోనే అనుకుందాం. ఆ కాలేజీలో చదివేవాడు మీ ఊర్లో ఎవరో ఒకరు ఉంటారుగా. లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఎవడన్నా ఉద్యోగం వచ్చిందా? ఏం లేదు. ఆడ చదివినావా, ఇంటికాడ ఉన్నావా? ఎందుకు అట్టాడు దానికి చదివించడం?
ఉద్యోగం అంటే నేనేం లక్షల గురించి మాట్లాడలేదు. 15,000, 20,000 ఉద్యోగం చేసే పిల్లలు ఎంతమంది ఉంటున్నారు? తక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించే పరిస్థితి కాలేజీల్లో ఆ వైబిలిటీ లేదక్కడ. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు నా అభిప్రాయాలతో ఏకీభవిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మనం పరాయి పంచలు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మనకు కూడా 200 పైనే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏదో ఒక 10, 20 ఇన్‌స్టిట్యూషన్స్ కొంతవరకు పర్వాలేదు బానే చేస్తున్నాయి తప్ప, మిగిలిన వాళ్ళు వైబిలిటీ సమస్యలతో చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని ఆల్రెడీ మనకు రాజధాని లేక అనాథలం అయిపోయినాం. మళ్ళీ ఉద్యోగాల కోసం మన దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ లేదు. ఇండస్ట్రీస్ లేవు. ఎక్కడికెళ్దాం చెప్పండి? పరాయి పంచకు పోతే నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన నా కొడుకువి అని అంటాడు వాడు. ఆలోచన చేయండి తల్లిదండ్రులారా. సో, మనం తెలివిగా ఆలోచించి ఆంధ్ర వాళ్ళంటే దేశ విదేశాల్లో మనం మొట్టమొదటిసారిగా అమెరికాకు పోయేసి అమెరికానే కబ్జా పెట్టేసినటువంటి గుంటూరు జిల్లా వాసులు గాని, విజయవాడ వాసులు గాని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు కూడా అమెరికాలో పోయేసి మనం ఒక రౌండ్ శాసించేనటువంటి సమాజం మనది. సో, ఈరోజు మనకి కష్టం వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని మరొకసారి ఆంధ్ర తల్లిదండ్రులు వాళ్ళ సత్తా చూపించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. బాయ్ బాయ్.